ఈ వీడియోలో ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ టెక్నికల్ కలిగినటువంటి ఫంగిసైడ్తో కలుపకూడనటువంటి ఇన్సెక్సైడ్ ఏంటి అనేది వరుసగా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీరు కనుక మొదటి వీడియో పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలు కనుక చూడనట్లయితే ఖచ్చితంగా చూడండి. వాటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి చూసినట్లయితే ఈ ఎసిటమాప్రైడ్ 20% ఎస్పీ రూపంలో ఉన్నటువంటి ఈ టెక్నికలు మనం ఈ ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్తో కలిపి పిచికారీ చేసుకోకూడదు. అలాగే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పీ టెక్నికల్ కలిగినటువంటి మందు కూడా మనం ఈ ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్తో కలపకూడదు. అలాగే మలాథియన్ 50% ఈసీ రూపంలో ఉన్నటువంటి ఈ మందు కూడా, ఈ పురుగు మందు కూడా మనం వీటితో కలిపి స్ప్రే చేయకూడదు. అలాగే ప్రొపనోపాస్ 50% ఈసీ టెక్నికల్ కలిగినటువంటి మందు కూడా ఈ ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ టెక్నికల్ కలిగినటువంటి మందుతో పిచికారీ చేయకూడదు. తర్వాత ఈ ప్లోనికామిడ్ 50% డబ్ల్యూజీ రూపంలో ఉన్నటువంటి ఈ ఇన్సెక్సైడ్ కూడా మనం ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్తో కలిపి పిచికారీ చేయకూడదు. అలాగే ఫ్లూబెంటామైడ్ 39.35% ఎస్సీ రూపంలో ఉన్నటువంటి ఈ ఫేమ్ అనేటువంటి మందు కూడా మనం ఈ ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ టెక్నికల్ కలిగినటువంటి మందుతో పిచికారీ చేయకూడదు. అలాగే పిప్రోనిల్ 5% ఎస్సీ రూపంలో ఉన్నటువంటి ఈ మందు కూడా మనం ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ కలిగినటువంటి మందుతో కలిపి పిచికారీ చేయకూడదు. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇంకా ఫైమెట్రోజిన్ 50% డబ్ల్యూ రూపంలో ఉన్నటువంటి మందు కావచ్చు. అలాగే డెనటోఫ్యూరాన్ 20% ఎస్జీ రూపంలో ఉన్నటువంటి ఈ మందు కావచ్చు. ఈ పై రెండు దోమ మందులు కూడా మనం ఈ ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ టెక్నికల్ కలిగినటువంటి మందుతో కలిపి పిచికారీ చేయరాదు. అలాగే ట్రైజోపాస్ 40% ఈసీ కలిగిన మందు కూడా వాటితో కలిపి పిచికారీ చేసుకోరాదు. సో ఇవన్నీ చెప్పినవి ఏంటంటే ఈ ఫంగిసైడ్ ఏదైతే ఉందో ఈ ట్రైసైక్లోజోల్ మ్యాంకోజెబ్ ఈ ఫంగిసైడ్ ఉందో వీటితో ఇన్కంపాటబిలిటీ ఉన్నటువంటి ఇన్సెక్సైడ్ లిస్ట్గా మనం చెప్పవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా రైతులు ఎంతో కొంతవరకు గుర్తించుకున్నటువంటి ప్రయత్నం చేయండి. మీరు మందులు తీసుకుని చాలా జాగ్రత్తగా వీటి పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం ఎంతో వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి అలాగే అమౌంట్ ఖర్చు పెట్టి కూడా మనం కలవకూడనటువంటి మందులను తీసుకొని కలిపి పిచికారీ చేయడం ద్వారా పంటకు నష్టం చేయడమే కాకుండా మన సమయం కానీ మనీ కానీ అన్నీ వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ బేసిక్ అవగాహన మీకు కల్పించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అనేది మీకు వివరించడం జరుగుతుంది. మరిన్ని కాంబినేషన్కి సంబంధించి సో దీంతో ఏది కలుస్తుంది అలాగే కలవదు అనేది కూడా మరిన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మరి నెక్స్ట్ వీడియో కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.